హాయ్ అండి, నేను ఈరోజు కర్డ్ రైస్ చేస్తున్నాను. ఈ కర్డ్ రైస్ను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు కర్డ్ రైస్కి కావాల్సిన పదార్థాలని చూద్దాం. ఈ గ్లాస్తో నేను ఒక గ్లాసు బియ్యం తీసుకొని ఒక బౌల్ తీసుకొని ఆ బియ్యాన్ని ఆ బౌల్లో వేసి 1 గంట ముందు నానబెట్టాను. వాటర్ వేసి నానిన తర్వాత ఈ విధంగా వచ్చాయి. కర్డ్ 1/2 లీటర్, చిన్న తురిమిన క్యారెట్ 1, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పాలు, 1 టేబుల్ స్పూన్ శనగబ్యాళ్ళు, ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, మినప్పాలు మిక్సింగ్ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. దానిమ్మకాయ 1, దీంట్లో హాఫ్ కట్ చేసి తీసుకోండి. జీడిపప్పులు కొన్ని, ఎండుమిరపకాయలు 5, కొత్తిమీర కొంచెం, కరివేపాకు 2 రెమ్మలు, రుచికి సరిపడినంత సాల్ట్, నూనె కొంచెం. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఈ బియ్యాన్ని 2-3 సార్లు వాష్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. అదేవిధంగా కొంచెం నూనెను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి అన్నంలాగా వండుకోండి. అన్నాన్ని ఈ విధంగా వండుకోండి. వండిన అన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. బౌల్లోకి తీసుకొని కాసేపు చల్లారనివ్వండి. ఆ చల్లారిన అన్నంలో కర్డ్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ని కొంచెం యాడ్ చేసుకోండి తగినంత. యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఈ విధంగా మొత్తం కలుపుకోండి. మీకు ఏమన్నా కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నాకు సరిపోయింది, కాకుండా కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. అంతా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పోపుని చూద్దాం. ప్యాన్ పెట్టి ప్యాన్ వీటెక్కాక అందులో నూనెని యాడ్ చేసుకోండి. అందులో పోపు దినుసుల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వీటెక్కాక అన్నీ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అందులోనే ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీరను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత అందులోనే జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ పోపుని కాసేపు చల్లారిన తర్వాత అన్నంలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పెరుగన్నంలో ఈ పోపుని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత అందులో దానిమ్మకాయ గింజల్ని యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న దానిమ్మకాయ గింజల్లో ఒక హాఫ్ కట్ చేసి వేస్తున్నాను. మీరు మీడియం సైజ్ అన్న తీసుకోండి. బాగా మిక్స్ చేయండి. యాడ్ చేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని క్యారెట్ తురుముతో సర్వ్ చేసుకోండి. అదేవిధంగా కొత్తిమీరను కూడా సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఎమ్మీ అయిన టేస్టీ అయిన కర్డ్ రైస్ రెడీ. ఈ కర్డ్ రైస్కి కాంబినేషన్గా నేను మామిడికాయ పచ్చడి చేశాను. ఈ మామిడికాయ పచ్చడి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి.